హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. సండే బ్లాక్ బస్టర్, డబల్ ధమాకా. ఒకటి మాస్, ఒకటి క్లాస్, ఒకటి ఎంటర్టైనర్, ఒకటి థ్రిల్లర్. అసలు ఏం జరిగింది ఈరోజు? బోత్ మ్యాచెస్ ఏం జరిగాయో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈవినింగ్ మ్యాచ్లో రాజస్థాన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచింది. సో బేసిక్గా ఈవినింగ్ మ్యాచెస్లో వాట్ వీ నీడ్ టు డూ, నువ్వు టాస్ గెలిస్తే పుట్ ఏ సమ్ స్కోర్ ఆన్ ద బోర్డ్ అండ్ డిఫెండ్. బట్ ఇక్కడ ఆర్ఆర్ వాళ్ళు వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకున్నారు. సో టాస్ గెలిచి కూడా ఎస్ఆర్హెచ్ ఏం చేస్తారో తెలిసి వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చారు. తెలుసుగా ఏం జరిగిందో. 286. సో స్టార్టింగ్ చూసుకుంటే పవర్ ప్లేలో సో ఫజల్ అక్బర్ బౌలింగ్లో అభిషేక్ శర్మ నుంచి మంచి ఫోర్స్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఓవర్ కొంచెం డీసెంట్ ఓవర్ పడింది. సో తర్వాత తీక్షణం తెచ్చారు. సో దట్ వాజ్ ఏ వెరీ గుడ్ మూవ్. సో పరాగ్ను దాన్ని మెచ్చుకోవాలి. సో తీక్షణ రాగానే ఒక ఆ నో బాల్లో అభిషేక్ శర్మ ఐ మీన్ హెడ్ 6 కొట్టాడు. సో మొమెంటం వచ్చింది. ఆ నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. దెన్ ఆ నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ తీక్షణ ఓవర్లో అభిషేక్ శర్మ గ్యాంబుల్. సో వర్కౌట్ అయింది. సో ఫెంటాస్టిక్ క్యాచెస్. సో అభినవ్ మనోహర్ నుంచి ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. సో దాంతో అభిషేక్ శర్మ 24 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చిన ఇషాన్ కిషన్ కూడా లైక్ సో ఇన్ఫ్యాక్ట్ ఆర్చర్ చేసిన 5వ ఓవర్లో హెడ్ రెచ్చిపోయాడు. ఆల్మోస్ట్ అరౌండ్ 22 రన్స్ కొట్టాడు. అండ్ ఇషాన్ కిషన్ నుంచి కూడా మంచి మంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో ఓవరాల్గా టీమ్ స్కోర్ చూస్తే పవర్ ప్లే అయిపోయేసరికి 94 రన్స్ కొట్టారు. సో నెక్స్ట్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 21 బాల్స్కి హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. సో ద వే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్, సో ఇట్స్ లైక్ ఫ్యాబులస్. సో లైక్ జస్ట్ సమ్మరీ మాట్లాడుకున్నాం. జస్ట్ కీ 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 మూమెంట్స్ చూసి నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ట్రావిస్ హెడ్ వచ్చేసరికి దేశపాండే బౌలింగ్లో కవర్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో ఇట్స్ లైక్ వైడ్ యార్కర్. సో ఫ్లిక్ చేద్దాం అనుకున్నాడు కానీ అది రూమ్ ఎక్కువ తీసుకోలేదు. సో తను హిట్ మీద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో 14 ఓవర్లకు వచ్చేసరికి 201. సో లైక్ నితీష్ కుమార్ ఒక క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు. అరౌండ్ 15 బాల్స్కు 30 రన్స్. సో తను కూడా పతిరానా బౌలింగ్ తీక్షణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చిన క్లాసెన్ ఒక క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు. సో అలాగే చూసుకుంటే ఇషాన్ కిషన్ నుంచి ఒక సెంచరీ చూసాం. సో ట్రావిస్ హెడ్ 31. సో ఆర్ఆర్ బౌలింగ్లో చూసుకుంటే రన్ మిషన్ 3 వికెట్స్, అలాగే తీక్షణ 2 వికెట్స్ అండ్ 1 వికెట్ సందీప్ శర్మ చేశాడు. సో స్టార్టింగ్ 286 రన్స్ ది బోర్డ్ 286 రన్స్ బోర్డు మీద పెట్టారు. సో చేజింగ్కు దిగిన ఆర్ఆర్. సో ఫస్ట్ ఓవర్లో శాంసన్ నుంచి మంచి రన్స్ వచ్చాయి కానీ వెంటనే సెకండ్ ఓవర్లో సిమర్జిత్ సింగ్ 2 బ్యాక్ టు బ్యాక్ వికెట్స్, ఒకటి యశస్వి జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్. సో రియాన్ పరాగ్ వచ్చిన వెంటనే ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టాడు. నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. సో ఒక మంచి క్యాచ్ పట్టాడు. నెక్స్ట్ చూసుకుంటే తర్వాత ఎవరు నితీష్ రాణా అంత కంఫర్టబుల్గా కనిపించలేదు. ఒకటి ఎడ్జ్ చేసుకొని 4 రన్లు. సో తను కూడా క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. సో దెన్ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ సో పవర్ ప్లే ఫస్ట్ 3 ఓవర్స్లోనే 3 వికెట్స్ కోల్పోయిన డ్రెస్లో. దెన్ సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురేల్ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్. సో దానివల్ల పవర్ ప్లేలో 6 ఓవర్స్కు 77 అండ్ ఇద్దరు హాఫ్ సెంచరీ కొట్టారు. సో సంజు శాంసన్ వచ్చేసరికి 37 బాల్స్కు 66 అండ్ ధ్రువ్ జురేల్ వాజ్ 35 బాల్స్కు 70 అండ్ సిమ్రాన్ హిట్ మేరు తను ఒక 40 రన్స్, అలాగే శుభం దుబే వాజ్ డ్యామ్ హిట్. సో తను ఒక 32 రన్స్ చూశాడు. సో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ బౌలింగ్ చూసుకుంటే హర్షల్ పటేల్ 2 వికెట్స్, అలాగే సిమర్జిత్ సింగ్ 2 వికెట్స్, ఆడమ్ జంపా 1 వికెట్, సెమీ 1 వికెట్ తీశాడు. సో ఓవరాల్గా ఇది ఒక సమ్మరీ. లైక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసరికి ఇషాన్ కిషన్.
సో, నౌ ఈరోజు ఎట్లా పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ నుంచి ఒక అద్భుతమైన బౌలింగ్ వచ్చింది. సో, అద్భుతమైన అంటే అడ్మింటన్ తాండవం చూసాం. లైక్ పవర్ ప్లే కాలిక్యులేటెడ్ రిస్క్. సో, ఏ ఓవర్‌లో ఏ రిస్క్ చేయాలనేది కరెక్ట్‌గా చేశాడు. సో, తన దగ్గర నుంచి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ వచ్చాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇషాన్ కిషన్ ద పాకెట్ డైనమైట్. మనం పొద్దున ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. సో, 2 ఇంపార్టెంట్ 2 ప్రాక్టీస్ మ్యాచెస్‌లో దుమ్ము లేపాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడని. సో, ఆ ఫామ్ ఇక్కడ రెప్లికేట్ చేశాడు. ఆహ్, బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు. మంచి లైక్ ఈవెన్ ఆహ్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో 3 సిక్సెస్ కొట్టాడు. సో, మంచి హిట్టింగ్ చేశాడు. మంచి షాట్స్ ఆడాడు. సో, లుకింగ్ ఫార్వర్డ్ ఇండియా మ్యాచెస్‌లో ఇంకా ఎంత సో, జస్ట్ నెక్స్ట్ చూసుకుంటే క్లాసెన్. సో, క్లాసెన్ నుంచి అనుకున్నంత బిగ్ నాక్ రాలేదు. బట్ ఇట్స్ లైక్ ఎ క్విక్ ఇన్నింగ్స్. సో, తను కూడా మంచిగా ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డి నుంచి మంచి క్విక్ ఇన్నింగ్స్ వచ్చింది. అభిషేక్ శర్మ నుంచి క్విక్ ఇన్నింగ్స్. సో, బ్యాటింగ్‌లో అనేది ఎవ్రీథింగ్ వాస్ డన్ వెరీ వెల్. సో, 300 అనేది ఆన్ కార్డ్స్‌లో ఉన్నది. ఆన్ పేపర్‌లో ఉన్నది. బట్ 300 రాకపోవడానికి కారణం వచ్చేసరికి దేర్ క్యాప్టెన్. సో, పరాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ మూవ్స్ చేశాడు. సందీప్ శర్మను బ్రింగ్ బ్యాక్ చేయడం, అలాగే నితీష్ రాణాతో ఒక ఓవర్ ఏపించడం. సో, దానివల్ల కొంచెం మూమెంట్ తగ్గింది. అలాగే రన్ మిషన్ సో, కరెక్ట్ మూమెంట్‌లో కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వికెట్స్ తీశాడు. సో, తను హెడ్ వికెట్ తీయడం వాస్ ద టర్నింగ్ పాయింట్. సో, దానివల్ల హెడ్ వికెట్ టర్నింగ్ పాయింట్. సో, హెడ్ వికెట్ వల్ల స్కోర్ ఇంకా అనుకున్నంత వేగం తగ్గిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే డెత్‌లో ఈవెన్ డెత్‌లో కొంచెం స్కోర్ రాలేదు. ఈవెన్ లాస్ట్ ఓవర్‌లో కూడా ఆహ్, అబ్ ఆహ్, లైక్ అంకిత్ వర్మ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. సెకండ్ బాల్ తను ఔట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చిన అభినవ్ మనోహర్ కూడా ఔట్ అయిపోయాడు. సో, లైక్ 286. సో, లాస్ట్ ఇయర్ వాళ్ళు హై స్కోర్ వాస్ ఇన్ ఐపీఎల్ ఆల్సో 287 అది వాళ్ళదే. సో, దాన్ని ఒక్క రన్‌తో మిస్ అయ్యారు. సో, 300 ఆన్ కార్డ్స్ బట్ సమ్‌వేర్ ఇది మిస్ అయింది. సో, అప్రిషియేట్ బౌలింగ్ వచ్చేసరికి సందీప్ శర్మ అండ్ తుషార్ దేశపాండే వాజ్ వెరీ గుడ్. సో, మంచిగా బౌలింగ్ వేశారు. సో, ఇక్కడ చూసుకుంటే ఆర్ఆర్ నుంచి సంజు శాంసన్ మంచిగా బ్యాటింగ్ ఆడాడు. ఇంజ్యూరీ క్యారీ అని చేస్తున్నా ఎక్కడ మొమెంటం కోల్పోకుండా రిక్వైర్డ్ రన్ రేట్ అంతున్న ఆ ప్రెజర్‌లో మంచిగా ఆడాడు. చంపాకు స్ట్రైట్ 6 బాగా కొట్టాడు. మంచి షాట్స్ చూసాం తన బ్యాట్ నుంచి. అండ్ ఇంకోటి చూసుకుంటే ధ్రువ్ జురేల్ వాట్ ఎ మ్యాన్! ప్యూర్ క్లాస్ ప్యూర్ క్లాస్ బ్యాటింగ్ చూసాం. సో, ఆ ఫస్ట్ వికెట్లు పడిన 3 వికెట్స్ పడిన ఆ ప్రెషర్ కనిపించలేదు. మంచి ఫ్లో చార్ట్‌లో చూసాం. లైక్ అటాకింగ్ గేమ్ ఆడాడు విత్ ద క్లాస్ చార్ట్స్. సో, సిమ్మర్ జట్టుకు చూసుకుంటే ఇట్స్ లైక్ 3 సిక్సెస్ వాస్ డామ్ ఒక ఊపర్ కట్ కొట్టి మళ్ళీ స్ట్రైట్ డౌన్ కొట్టాడు. దట్స్ ద ప్యూర్ క్లాసిక్. సో, మంచి షాట్స్ కొట్టాడు. సో, ద యాక్చువల్ మొమెంటం షిఫ్ట్ అయినదంటే అక్షల్ పటేల్, ద పర్పుల్ పటేల్. సో, తను వచ్చేసరికి మళ్ళీ సంజు శాంసన్ వికెట్ తీయడం కొంచెం కీలకం. సో, కొంచెం టర్నింగ్ పాయింట్. లేదంటే కొంచెం ఇంకా దగ్గరికెళ్ళేది మ్యాచు. సో, తను 30 రన్స్ బట్ తను వికెట్ తీయడం చాలా ప్లస్ అయింది. అలాగే జంపా వచ్చేసరికి సంజు శాంసన్ వికెట్ పడిన వెంటనే జంపా బౌలింగ్‌లో తిను కూడా ధ్రువ్ జురేల్ ఔట్ అయిపోయాడు. సో, అప్పటికే టార్గెట్ వాస్ ఆన్ హెవెన్. సో, దేర్ వర్ నో మోర్. బట్ శుభమ్ దుబే నుంచి ఒక అద్భుతమైన నాక్ అద్భుతమైన 4 సిక్సెస్ వచ్చాయి. క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు. 11 బాల్స్‌కి 34 రన్స్ ఫర్ ద డామినేట్. అండ్ హిట్ మేయర్ కూడా కొంచెం బ్యాటింగ్‌లో కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో, ద ప్లస్ పాయింట్ వచ్చేసరికి సిమర్జిత్ సింగ్ కంటే హర్షల్ పటేల్ వాస్ ద మెయిన్ ప్లస్ పాయింట్. సో, ఈరోజు ఎట్లా టీమ్‌కు అనేది మెయిన్ ఇంపార్టెంట్ హర్షల్ పటేల్. సో, తను 250 స్కోర్ ఉన్న మ్యాచెస్‌లో తను ఓన్లీ 4 ఓవర్స్‌కి 34 ఏసి 2 వికెట్ తీశారంటే దట్స్ ద స్పెల్ డిసైడ్స్. ఓకే. తన స్పెల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, దాని స్పెల్ వల్ల ఒక 20 రన్స్ యాడ్ అని చూసుకున్నాం. సో, నెక్స్ట్ ఆఫ్ ఆల్ మైనసెస్ గురించి చూసుకుంటే
యెస్. ద మెయిన్ ఆర్ఆర్ మెయిన్ మైనస్ వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్. సో, జోఫ్రా ఆర్చర్స్‌ని కొట్టారు భయ్యా! పాపం అనిపించింది. 4 ఓవర్స్‌కు 76. సో, అంతకుముందు 72 మోహిత్ శర్మ ఉన్నది. సో, దాన్ని రికార్డ్ చేశాడు. అసలు లైక్ ఒక ఒక ఓవర్ 20 ఒక ఓవరు హెడ్ తగులుకున్నాడు. ఒక ఓవరు ఇషాన్ కిషన్ తగులుకున్నాడు. ఒక ఓవరు కాటరమ్మ కొడుకు తగులుకున్నాడు. కొట్టిన చోటల్లా కొట్టినారు. ఒకటే పాదుడు పాపం. పాపం అనిపించింది జోఫ్రా ఆర్చర్‌ను. భారీగా కొట్టారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రన్ మిషన్ నుంచి ఒక అద్భుతమైన స్పెల్ చూసాం. నెక్స్టు ఇంకా యాహ్! లైక్ సందీప్ శర్మ బానే వేశాడు. బ్యాటింగ్‌లో చూసుకుంటే ఐ మీన్ యశస్వి జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్ అండ్ నితీష్ రాణా ఫెయిల్ అయ్యారు. సో, అది ఒక మైనస్. సో, వేరేజ్ హైదరాబాద్ గురించి చూసుకుంటే బ్యాటింగ్‌లో ఇష్యూస్ లేవు గానీ కొంచెం బౌలింగ్‌లో కెప్టెన్ సాబ్ నుంచి రన్స్ లీక్ అయ్యి యాహ్! రెస్ట్ అనిపించి ఎవ్రీథింగ్ వాస్ గుడ్. సో, యెస్ సార్ మనం ఎట్లాంటి మ్యాచ్ కావాలో అట్లాంటి మ్యాచ్ వచ్చింది. నెక్స్ట్ నౌ వి ఆర్ మూవ్ ఆన్ టు ఎల్ క్లాసికో. ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే. సో, వితౌట్ డౌట్ సో, రుతురాజ్ ఫైనల్లీ టాస్ గెలిచాడు. సో, టాస్ గెలిచిన వెంటనే తను ఫీల్డింగ్ తీసుకున్నాడు. సో, ఫీల్డింగ్ తీసుకొని ఈవెన్ ఐ మీన్ సూర్యాని అడిగినా వి వాంట్ టు బ్యాట్ ఫస్ట్ అనేటట్లు అన్నాడు. సో, లైక్ టాస్ పెద్ద మ్యాటరే కాదు. సో, ఫస్టు ఇక్కడ చూసుకుంటే ఖలీల్ అహ్మద్ న్యూ బాల్ ఏసాడు. సో, దెన్ దేర్ వాజ్ ఎ స్వింగ్. బట్ రోహిత్ శర్మ ఔట్ అయిన బాల్ ఇట్స్ లైక్ ఏ వికెట్ టేక్ ఐ మీన్ ఇట్స్ లైక్ ఏ నాట్ ఎ బ్యూటిఫుల్ డెలివరీ బట్ తను జస్ట్ ఫ్లిక్ చేశాడు. అక్కడే ఉన్న దుబే దాన్ని ఒడిచిపట్టేసుకున్నాడు. అండ్ తర్వాత చూసుకుంటే ఎవరు శ్యామ్ కరణ్ బౌలింగ్ వచ్చాడు. శ్యామ్ కరణ్ బౌలింగ్‌లో తను ఎవరు ర్యాన్ రికల్టన్ నుంచి మంచి బౌండరీస్ వచ్చాయి. అండ్ తను కూడా లైక్ ఖలీల్ అహ్మద్ మళ్ళీ వచ్చేసి ఖలీల్ అహ్మద్ తను వికెట్ తీసేసుకున్నాడు. అండ్ దెన్ సో, అలాగే విల్ జాక్స్ వికెట్ వచ్చేసరికి పవర్ ప్లేలో అశ్విన్ ఇంట్రొడ్యూస్ చేసి విల్ జాక్స్ వికెట్ తీశారు. దెన్ దేర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ పార్ట్నర్‌షిప్ బిట్వీన్ నె సూర్యకుమార్ యాదవ్ అండ్ మన తెలుగు తేజం. సో, వాళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్‌షిప్ ఉన్నప్పుడు నూర్ అహ్మద్ దే ఆర్ 10 క్రోర్స్ వాల్యూ. సో, ఒక క్విక్ స్టంపింగ్ లైట్ స్టంపింగ్ 0.12 సెకండ్స్‌లో తలా కొట్టేశాడు. సో, ఈవెన్ లైక్ ఎవరు సూర్య కనీసం ఒక సెకండ్ ఆగలేదు. జై అని ఎళ్ళిపోయాడు. సో, తనకు తెలుసుగా వెనకాల ఉన్నది ఎవరో. అండ్ తర్వాత చూసుకుంటే తిలక్ వర్మ కూడా వెంటనే లైక్ తనకు నూర్ అహ్మద్ బౌలింగ్‌లో తను ఔట్ అయిపోయాడు 31 రన్స్. అండ్ నెహాల్ వధేరా అండ్ రాబిన్ మించ్‌ను కూడా రాబిన్ ఇక్కడ తిను ఔట్ చేశాడు నూర్ అహ్మద్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీపక్ చాహర్ వాస్ దేర్ గుడ్ బ్యాటింగ్. సో, 15 బాల్స్‌కు 28 దానివల్ల ముంబై ఇండియన్స్ 155 రన్స్ స్కోర్ బోర్డ్‌లో పెట్టగలిగారు. సో, ముంబై ఇండియన్స్ నుంచి టాప్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సూర్య అండ్ తిలక్ అండ్ దీపక్ చాహర్ నుంచి బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. బౌలింగ్ చూసుకుంటే సిఎస్కే బౌలింగ్ చూస్తుంటే ఖలీల్ అహ్మద్ 3 వికెట్స్ తీశాడు. అలాగే నూర్ అహ్మద్ 4 వికెట్స్ అండ్ అశ్విన్ నుంచి 1 వికెట్ అలాగే అశ్విన్ నుంచి 1 వికెట్ అండ్ నాథన్ ఎలీస్ నుంచి 1 వికెట్ వచ్చాయి. సో, యాహ్! లైక్ 156 టార్గెట్స్ రన్నింగ్‌లో దిగిన సిఎస్కే ఇంపార్టెంట్ లైక్ ఋతు వాస్ డౌన్ ది ఆర్డర్ 1 డౌన్‌లో వచ్చాడు. సో, ఓపెనర్‌గా రాహుల్ త్రిపాఠి వచ్చి సెకండ్ ఓవర్‌లో దీపక్ చాహర్ బౌలింగ్‌లో తను ఔట్ అయిపోయాడు. అండ్ దెన్ ఋతు ప్యూర్ క్లాస్ వంచి రాగానే 2 అద్భుతమైన కవర్ డ్రైవ్స్. సో, మంచి కవర్ డ్రైవ్స్ చూసాం బోల్ట్‌కి అగైనెస్ట్‌గా. స్వింగ్ ఉంటదని ఫ్రంట్ ఫుట్‌కొచ్చి ఒక కవర్ డ్రైవ్ వాస్ ఫ్యాబులస్. సో, దానివల్ల లైక్ అటాకింగ్ మోడ్‌లో ఆడాడు. సో, సో, తన అటాకింగ్ మోడ్ ఆడడం వల్ల సీఎస్‌కేకి చాలా ప్లస్ అయింది అనేది ఎలా మాట్లాడుకున్నాం. సో, పవర్ ప్లే స్కోర్ చూసేసరికి 6 ఓవర్స్ 62. సో, అప్పటికి చూసుకుంటే అప్పటికే బాల్ టు బాల్ 1 టార్గెట్ వచ్చింది. సో, రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి 22 బాల్స్‌కు 50 రన్స్ కొట్టాడు. అండ్ తర్వాత
రుతురాజ్ గైక్వాడ్ వాస్ అవుట్ 26 బాల్స్‌కు 53 రన్స్. సో, విఘ్నేష్ బౌలింగ్‌లో తను అవుట్ అయిపోయాడు. తిను కేరళ యంగ్ టాలెంట్ అని చెప్పొచ్చు. సో, ఈవెన్ మెయిన్ టీమ్ కూడా ఆడలేదు. సో, లైక్ వీళ్ళు అప్పుడే స్కౌట్ టీమ్, ముంబై ఇండియన్స్ స్కౌట్ టీమ్ మామూలుగా ఉండదుగా, పట్టుకొనొచ్చారు. సో, వాట్ ఏ యంగ్ టాలెంట్, వాట్ ఏ ప్రామిస్ టాలెంట్. సో, అండ్ నెక్స్ట్ చూసుకుంటే శివం దుబే వచ్చాడు. శివం దుబే రాగానే ఒక 6 కొట్టేసాడు. తను అవుట్ అయిపోయాడు. సేమ్ ఇక్కడ కూడా తనే విఘ్నేష్ శివం దుబేని కూడా అవుట్ చేశాడు. అండ్ ఈవెన్ లైక్ మళ్ళీ దీపక్ హుడాను కూడా విఘ్నేష్ అవుట్ చేశాడు. అలాగే శ్యామ్ కరణ్ ఇట్స్ లైక్ ఏ బ్యాడ్ డే అని చెప్పొచ్చు. ఒక క్యాచ్ డ్రాప్, ఈవెన్ ఒక క్యాచ్ బౌలింగ్‌లో పస్స కనిపించలేదు. ఈవెన్ బ్యాటింగ్‌లో కూడా స్ట్రగుల్ అయ్యాడు. సో, శ్యామ్ కరణ్ ఇట్స్ ఎ బ్యాడ్ డే. అండ్ నెక్స్ట్ రవీంద్ర నుంచి ఒక 52. సో, దిస్ మ్యాన్ తలా. సో, తలా కోసమే రవీంద్ర జడేజా రన్అట్ అయినట్టుంది. సో, తలా దర్శనం వచ్చింది. లైక్ లాస్ట్ ఓవర్‌కెల్లా 4 రన్స్ రిక్వైర్డ్ ఉండాలి. సో, రవీంద్ర ఫస్ట్ బాలే షాన్నర్ బౌలింగ్‌కొచ్చాడు. ఏమన్నా కొంచెం థ్రిల్లింగ్ ఉంటదని అలా ఏం లేదు. మేము 6 కొట్టి డిసైడ్ చేస్తా అని రవీంద్ర 6 కొట్టి డిసైడ్ చేశాడు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే రవీంద్ర వాస్ ద టాప్ స్కోర్. 65 రన్స్ కొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ వస్తే 53 అండ్ విఘ్నేష్ నుంచి 3 వికెట్స్ చూసాం. అండ్ నెక్స్ట్ విల్ జాక్స్ నుంచి ఒక వికెట్, దీపక్ చహర్ నుంచి ఒక వికెట్. అండ్ సో సిఎస్కే 4 వికెట్స్తో గెలిచింది. నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పాజిటివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కే బౌలింగ్ వాస్ లైక్ నూర్ అహ్మద్ అలా 4 వికెట్స్ తీయడం, మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయడం అనేది బిగ్గెస్ట్ పాజిటివ్. అలాగే పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ వికెట్లు తీయడం అనేది కూడా పెద్ద ప్లస్. సో మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ రవీంద్ర బ్యాటింగ్ వస్తే ఫ్యాబులస్. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఆడాడు భయ్యా, ప్యూర్ క్లాస్. సో ప్రతి ఓవర్లో సత్యనారాయణ రాజును టార్గెట్ చేశాడు. సో క్యాలిక్యులేటెడ్గా టార్గెట్ చేసి కొట్టాడు. అండ్ ఈవెన్ రవీంద్ర వాస్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పొచ్చు. లైక్ అదర్ ఎండ్స్లో వికెట్లు పడుతున్న కామన్ కంపోజ్గా ఆడుకుంటూ రాంగ్గా ఉన్న బాల్స్ని టార్గెట్ చేస్తూ. సో ఇట్స్ లైక్ తను కూడా మంచిగా ఆడాడు. సో తను కూడా 65 రన్స్, ఆ 2 పాజిటివ్. సో నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద నెగిటివ్స్. సో నెగిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్లో శ్యామ్ కరణ్ నుంచి అనుకున్నంత మంచి స్పెల్స్ రాలేదు. జడేజా లైక్ ఎకానమిక్గా బౌలింగ్ చేశాడు. అండ్ బ్యాటింగ్ వస్తే బిగ్గెస్ట్ కన్సర్న్ చెప్పొచ్చు. రాహుల్ త్రిపాఠి, దీపక్ కూడా, శ్యామ్ కరణ్. సో వీళ్ళందరూ బ్యాటింగ్లో స్ట్రగుల్ అయ్యారు. నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ముంబై. సో ముంబై ఇండియన్స్ గురించి చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్లో ఇట్స్ లైక్ 1 or 2 మ్యాచెస్లో ఓకే, బ్యాటింగ్లో కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ వికెట్ పడ్డారు. బట్ ద వే పాజిటివ్స్ చూసుకుంటే బోల్ట్ నుంచి వికెట్స్ రాలేదు, అది ఒక నెగిటివ్ అనొచ్చు. సో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే వీక్నెస్ ఫోటో వాస్ ద బిగ్గెస్ట్ గాయ్. సో లైక్ 3 wickets on that pitch. So 4 overs కు 32 runs, 3 wickets. Was the damn smell. సో అలాగే విల్ జాక్స్, నామందీర్, సో మిచెల్ శాంట్నర్. సో ఎవ్రీ వన్ వాజ్ బౌలింగ్ 156. తక్కువ స్కోర్ ఉన్నా కూడా వాళ్ళు మంచిగా ఫైట్ చేశారు. సో మంచిగా ఫైట్ చేశారనే బదులు సిఎస్కే అట్లా వేసిందని చెప్పొచ్చు భయ్య. వేరే ఏదన్నా టీం అయితే ఈజీగా 14 ఓవర్స్ 15 ఓవర్స్ కొడతారు. బట్ సిఎస్కే దాన్ని ట్రాక్ చేసిందని చెప్పొచ్చు. స్పిన్ పెద్దగా లేదు, బట్ లైక్ కంటిన్యూస్గా లెఫ్ట్ హ్యాండర్స్ను పంపించారు. సో దాని బదులు లెఫ్ట్ హ్యాండర్స్ బదులు అశ్విన్ పంపించిన బాగుంది అనిపించింది. సో దాట్స్ ఇట్. ఈరోజు ఇట్లా టీమ్స్ గురించి మాట్లాడాం. దట్స్ ఇట్. ఎవ్రీవన్ హ్యాపీ అనుకుంటాం. సో బోత్ మ్యాచెస్. దట్స్ ఇట్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ వచ్చేసరికి నూర్ అహ్మద్. సో 418. సో ఏదైతే స్టీఫెన్ ఫ్లేమింగ్ 10 దానికి న్యాయం చేశాడు ఫస్ట్ మ్యాచ్లోనే. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.